హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. రోజు రెసిపీ ఏంటంటే పాలకూర పచ్చడి అండి. చూద్దామండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం. కావాల్సిన పదార్థాలు పాలకూర, చింతపండు, చూడండి 2 ఉట్లు అంటారు. ఒక ఉట్టు ఇది 2 ఉట్లు, ఎక్కువ వేసుకోకూడదండి. సాల్ట్, ఆయిల్, నువ్వులండి, ఇదిగో నువ్వులు, పచ్చిశనగపప్పు, పసుపు, ఎండుమిర్చి అండి 8 ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఒక టమోటా. రండి చూద్దాం. చూడండి పాత్ర పెడుతున్నాను, గ్యాస్ వెలిగిస్తున్నాను. ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసాను. శనగపప్పు వేయాలండి. చూడండి శనగపప్పు చాలు, కొంచెం వేగాలి. చూడండి కరివేపాకు, నీళ్ళ పెట్టండి, జీలకర్ర, ఎండుమిర్చి, కట్టేస్తున్నాను. ఉన్నాయి కట్టేసాను, మళ్ళీ మాడిపోతాయి. నువ్వులు వేస్తాను. చూడండి 1 2 4, గట్టిగా పెద్ద స్పూన్ అయితే 2. చూడండి మిక్సీ జార్లో తీస్తాను. టమోటా, ఒక టమోటా చెప్పాను కదండి, టమోటా, గ్యాస్ వెలిగించలేదండి. వస్తాను పాలకూరకు వస్తాను. పాలకూర ఫ్రైకే కదండి, ఎలా అయినా పర్వాలేదు. పాలకూర పిల్లలు తినరు కదండి, అందుకోసం పచ్చడి ఇలా చేసి పెట్టండి. మా పిల్లలకి ఇలాగే తినకపోతే ఎప్పుడు పచ్చళ్ళు చేసేస్తాను. నేను తోటకూర పచ్చడి, పాలకూర పచ్చడి, అన్ని రకాల ఆకుకూరల పచ్చడిలో చేసేస్తాను. మీకు కూడా చేసి చూపిస్తానండి నేను అన్ని రకాలు. స్టవ్ వెలిగించానండి. టమోటా ముక్కలు ఇందాక వేసాను కదా, పాలకూర కూడా వేసేస్తాను. చూడండి
పసుపు కొంచెం వేయాలి. పసుపు లేకుండా మగవాళ్ళు తినకూడదు అంటారండి, మరి ఎందుకంటారు కూడా నాకు తెలియదు, అందుకే వేస్తాం. కాకపోయినా మంచిది కూడా కదండి. చూడండి సాల్ట్, చింతపండు వేస్తాం కదండి, పడుతుంది. తీసాను, ఇందులో వేసేస్తానండి. వీటితో పాటు మగ్గుతుందండి. ఇలా పెట్టి అడుగు ఇలా పెట్టేస్తే అది కూడా మగ్గు. అయిపోయిందండి, కట్టేస్తాను. మిక్సీలో వేయాలి. మిక్సీలో వేసాను కదండి, బౌల్లో తీసాను. పాలకూర వేస్తున్నానండి. చల్లగా అయింది, ఇప్పుడు చల్లారి పెట్టి వేస్తున్నాను. కొంచెం వేసానండి, పైకి కానీ వస్తుందేమో కుళ్ళిపోద్దేమో అని చూస్తాను. వేసుకోండి, మీద తుడుతాయని నా భయం. చూస్తాను, తోరకు వచ్చింది. ఇవి కూడా వేసేస్తాను. ఇది కొంచెం సాల్ట్ సరిపోయిందిలే చూస్తానండి. కొంచెం పడుతుంది, మళ్ళీ వేస్ట్. గట్టిగా అయితే అర స్పూన్ కూడా లేదు. అడ్డు పెట్టానండి, పైకి రాకుండా, పైకి వచ్చేస్తుంది. పాలకూర పచ్చడి చూడండి. పాలకూర తిన్న వాళ్ళకి తినండి, ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు వేసుకున్నా మంచిది. ఇలా ఉందంటే గోరింటాకులా ఉంది అనుకోకండి, చేసుకుని తినండి. మీరు నాకే చెప్తారు బాగుంది అని, అంత బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని పిల్లలకి కొంచెం నెయ్యి వేసి పెట్టండి. వేసి పెడితే వాళ్ళకి కారం అనిపించదు, చక్కగా అనిపిస్తుంది. చూడండి, రైస్ పెట్టుకున్నాను, పచ్చడి వేసుకుంటాను. నాకు నెయ్యి వేసుకోవడం అది ఇష్టం ఉండదండి. మీకు నెయ్యి వేసుకుని తినండి, మీకు నచ్చితే. నువ్వులు వేసానండి, కమ్మగానే ఉంటుంది. చూడండి, చాలా చాలా బాగుందండి. చాలా మొత్తం అన్నం అంతా చక్కగా తినేయచ్చండి, ఏం అక్కర్లేదు. అన్నం అంతా పచ్చడితో తినేయచ్చండి, అంత బాగుంది. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మీరు చేసుకుని తినండి. పాలకూర మంచిది, చక్కగా చేసుకుని తినండి. మీరు చేసుకుంటారని కదండి చేస్తున్నాను, చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.